హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఏప్రిల్ యొక్క ఇంపార్టెంట్ డేస్ చూసాం కదండి. సో ఈ వీడియోలో మే యొక్క ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. సో మే మంత్లో మనకి చాలా డేసే ఉన్నాయండి, ఇంపార్టెంట్ డేస్. సో ఒకసారి అవేంటో చూద్దాం. మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. మేడే అంటాం కదండి, 1 మేని మేడే అంటాం కదా. సో కార్మికుల దినోత్సవం. మహారాష్ట్ర దినోత్సవం. సో దీనికంటే కూడా మనకి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్ అండి. మే 2 ప్రపంచ ఆస్మా దినోత్సవం. సో ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. మే 3 పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, సూర్య దినోత్సవం, సండే కాదండి, సండే అంతర్జాతీయ శక్తి దినోత్సవం. సో మనకి మే 3 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, సూర్య దినోత్సవం అండ్ అంతర్జాతీయ శక్తి దినోత్సవం. మే 4 బొగ్గు గని కార్మికుల దినోత్సవం. సో ఇదేమో అంత ఇంపార్టెంట్ కాదు. మే 5 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్ అండి, అథ్లెటిక్స్ దినోత్సవం. మే 6 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం, అంటే పెట్స్ డే అండి. సో ఇది కూడా అడగడానికి ఛాన్స్ లేదు. మే 2 రెండవ ఆదివారం మదర్స్ డే. ఇది అందరికి తెలిసిందే కదా, మదర్స్ డే అనేది. మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. ఇది ఇంపార్టెంట్ అండి, రెడ్ క్రాస్ దినోత్సవం. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. మే 11న వైజ్ఞానిక దినోత్సవం. ఇది ఇంపార్టెంట్ అండి, వైజ్ఞానిక దినోత్సవం. పోఖ్రాన్లో తొలి అణు పరీక్ష జరిగిన రోజు. ఓకే, అణు పరీక్ష జరిగిన రోజు అంటండి. సో దీనికంటే కూడా మనకు వైజ్ఞానిక దినోత్సవం ఇది అడగడానికి ఛాన్స్ ఉంది. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మే 13 జాతీయ సంఘీభావ దినోత్సవం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మనకి కుటుంబ దినోత్సవం కూడా వచ్చింది కదండి. సో ఇది అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మనకి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం 1 మినిట్. సో మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మనకి జనవరి 1 కూడా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఇచ్చారండి. సో నాకు ఈ రెండు ఏంటో అర్థం కాలేదు, నేను ఒకసారి అప్డేట్ చేస్తానులేండి. నేను అప్డేట్ చేస్తాను ఏంటనేది, కామెంట్ రూపంలో అయినా మీకు అప్డేట్ చేస్తాను. ఓకే. మే 16 రాష్ట్రీయ గౌరవ్ దివాస్. మే 17 ప్రపంచ టెలికాం దినోత్సవం. అండ్ మే 8న ప్రపంచ మ్యూజియాల దినోత్సవం. మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. అండ్ రాజీవ్ గాంధీ వర్ధంతి. మే 22 జీవ వైవిధ్య దినోత్సవం. మే 23 ఆఫ్రికా దినోత్సవం, మనకి అవసరం లేదు. మే 24 కామన్వెల్త్ దినోత్సవం, బుద్ధ జయంతి. ఇది ఇంపార్టెంట్ అండి, కామన్వెల్త్ దినోత్సవం. మే 25 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం. ఇది కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో ఇలాంటివి కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి, 50-50 ఛాన్సెస్. బట్ గుర్తుపెట్టుకోండి. మే 27 జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి. మే 29 ఎవరెస్ట్ దినోత్సవం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అడగడానికి ఛాన్స్ ఉంది. ఎవరెస్ట్ దినోత్సవం. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్ అండి, పొగాకు వ్యతిరేక దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. ఓకే. సో మన మేలో చూసాం కదా అసలు ఏంటి ఇంపార్టెంట్ డేస్ అని. మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్కి వచ్చేసి మే నుంచి అయితే మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మేడే అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మే 3 పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. అండ్ సండే సూర్య దినోత్సవం అండి, సన్ అంతర్జాతీయ శక్తి దినోత్సవం. సో ఇవన్నీ మనకి సూర్యుడు అంటే శక్తి కదండి, సూర్యకిరణాలు అంటే శక్తి. సో ఇలా గుర్తు పెట్టుకోవచ్చు, శక్తి, పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఓకే. మే 3. ఓకే. మే 3కి 3 ఉన్నాయండి, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అండ్ సూర్య దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం. మే 5 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం.
మే 11 వైజ్ఞానిక దినోత్సవం. అండ్ మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. నేను ఇది అప్డేట్ చేస్తానండి. లేదంటే మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. మనకి జనవరి 1 కూడా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అనేది వచ్చింది. సో ఎందుకు అలా వచ్చింది, ఇప్పుడు కూడా ఏంటి, ఇక్కడ ప్రపంచమా దేశమా ఏంటనేది కొంచెం డౌట్ ఉంది. ప్రింట్కి ఏమైనా మిస్టేక్ పడిందేమో అని డౌట్ ఉంది. ఒకసారి ఎవరికైనా తెలిస్తే అప్డేట్ చేయండి. లేదంటే నేను కూడా అప్డేట్ చేస్తాను. ఓకే. మే 17 ప్రపంచ టెలికాం దినోత్సవం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. మే 24 కామన్వెల్త్ దినోత్సవం. అండ్ మే 29 ఎవరెస్ట్ దినోత్సవం. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఓకేనండి. సో ఇవి వచ్చేసి మే యొక్క ఇంపార్టెంట్ డేస్ అండి. సో ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత మార్నింగ్ పోస్ట్ అయితే ఈవినింగ్ కల్లా ఈ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అవుతుంది. సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మన ఛానల్ నేమ్తో కూడా సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ మన ఛానల్ నేమ్తో సెర్చ్ చేయండి. అందులో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఇది చూపిస్తుంది. సో జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.